మా జాయిన్ అవ్వండి మా. వినిపిస్తోందా? వినిపిస్తోందమ్మా? ఏమా? వినిపిస్తుంది మేడం. 9 మెంబర్స్ జాయిన్ అయినారు. అందరు అటెండ్ అవ్వండి మా. అక్కడికి పోదామా? ఏమో వినిపిస్తోందా పాపా? రమీజా, సల్మా, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సుమలత. వినిపిస్తోందా? ఎస్ మేడం వినిపిస్తుంది. ఓకే ఓకే. XML 1 or 2 క్వశ్చన్స్ ఉన్నాయి అంతే. మీకు ఫస్ట్ నుంచి HTML నుంచి మళ్ళీ రివిజన్ చేస్తాను. ఆ మెటీరియల్ ఉంది కదా, క్వశ్చన్ వైజ్ ఉంది, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను మీకు. ఓకేనా? ఏమా మర్చిపోయింటారు కదా, అవన్నీ కూడా పంపిస్తాను. ఓకేనా? ఓకే ఏమా మేడం. షేర్ చేస్తాను చూడండి మా, కనిపిస్తుంది. చెప్పండి. కమిషనర్ నుంచి ఉంది, అందులో అనుమానం లేదు. పెట్రోల్ కాకపోతే ఒక్క నిమిషమ్మా, స్క్రీన్ షేర్ అవుతుందా మీకు? ఏమా ఎస్ మేడం. షేర్ అవుతుంది? ఒక్క నిమిషమ్మా. ఓకే ఓకే. ఒక్క నిమిషమ్మా, లైన్లో ఉండండి మా. ఏమో వినిపిస్తుందా పాపా? వినిపిస్తుంది మేడం. ఓకే ఓకే, స్క్రీన్ షేర్ చేస్తానుండమ్మా. కనిపిస్తుందమ్మా పాపా? సుమలత కనిపిస్తుంది. ఎస్ మేడం. పలకండి మా. ఓకే, స్టార్ట్ చేస్తాను చూడండి మా. కనిపిస్తుంది మా? ఎస్ మేడం. ఎస్ మేడం. యూనిట్ 1 మా, క్వశ్చన్ వైజ్ ఉంటుంది. ఇక్కడ మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకేనా? రైట్ ఏ డాక్యుమెంట్ బాడీ. HTML కదా ఇది. HTMLలో మనము HTML కదా, ఒక్క నిమిషం. యూనిట్ 1 మా, HTML. రైట్ ద అబౌట్ స్ట్రక్చర్ ఆఫ్ HTML. మీకు తెలుసు కదా స్ట్రక్చర్ ఆఫ్ HTML ఎలా ఉంటుందో. ఆల్ HTML డాక్యుమెంట్స్ ఫాలో సేమ్ బేసిక్ స్ట్రక్చర్. ద జనరల్ స్ట్రక్చర్ ఆఫ్ HTML డాక్యుమెంట్ ఈజ్ యాజ్ ఫాలోస్. ఎలా ఉంటుంది అంటే,
HTML/HTML మీకు తెలుసు కదా. నెక్స్ట్ హెడ్/హెడ్, నెక్స్ట్ అందులో హెడ్ మధ్యలోనే టైటిల్ ఇస్తాం, టైటిల్ టైటిల్ ఆఫ్ ద వెబ్ పేజ్ అని వస్తుంది. నెక్స్ట్ ఏమో బాడీ/బాడీ, అందులో హెడ్డింగ్ 1 పేరాగ్రాఫ్ బాడీ/బాడీ నుంచి. నెక్స్ట్ ఏమో ఎవ్రీ HTML డాక్యుమెంట్ స్టార్ట్ విత్ HTML అండ్ ఎండ్స్ విత్ HTML. మనకు తెలుసు కదా, స్టార్టింగ్ HTML అవుతుంది, ఎండ్ అవ్వడము /HTMLతో అవుతుంది. నెక్స్ట్ ఏమో ట్యాగ్ టెల్స్ ద బ్రౌజర్ వేర్ ద డాక్యుమెంట్ స్టార్ట్ అండ్ /HTML ట్యాగ్ టెల్ ద బ్రౌజర్ వేర్ ద డాక్యుమెంట్ ఎండ్స్. ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. ఆల్ HTML డాక్యుమెంట్స్ కంటైన్ 2 సెక్షన్స్. దే ఆర్ ఏంటంటే అవి, ఏ HTML డాక్యుమెంట్ అయినా 2 సెక్షన్స్ కలిగి ఉంటుంది. అది ఏంటి అంటే ఇక్కడ చూడండి మా, ఏదైనా కూడా సరే 2 సెక్షన్స్, హెడ్ సెక్షన్ బాడీ సెక్షన్. ఇక్కడ చూడమ్మా, హెడ్ సెక్షన్ అంటే ద డాక్యుమెంట్ హెడ్ హోల్డ్ కంట్రోల్ ఇన్ఫర్మేషన్ టు బీ యూజ్డ్ బై ద యూజర్. డాక్యుమెంట్ హెడ్ హోల్డ్ వచ్చేసి కంట్రోల్ ఇన్ఫర్మేషన్ టు బీ యూజ్డ్ బై బ్రౌజర్. బ్రౌజర్తోనే మనకి ఎక్కువ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇట్ రిప్రజెంటెడ్ బై స్టార్టింగ్ హెడ్ అండ్ ఎండింగ్ హెడ్. స్టార్టింగ్ హెడ్ ఎండింగ్ హెడ్ ట్యాగ్తో అవుతుంది అనమాట. ద హెడ్ సెక్షన్ కంటైన్స్ ఓన్లీ 1 టైటిల్ ట్యాగ్. హెడ్ సెక్షన్ వచ్చేసి ఓన్లీ 1 టైటిల్ ట్యాగ్ విచ్ డిస్ప్లేడ్ ఎట్ టాప్ ఆఫ్ ది బ్రౌజర్ విండో. ద టైటిల్ ట్యాగ్ ఈజ్ యూస్డ్ టు స్పెసిఫై ద డాక్యుమెంట్ టైటిల్, మెటా ఎక్సెట్రా. ఇక్కడ the document head holds control information to be used by the user. బ్రౌజర్తోనే మనం ఓపెన్ చేసుకుంటాము. ఇట్ రెఫరెన్స్ బై స్టార్టింగ్ హెడ్ అండ్ ఎండింగ్/హెడ్. ద హెడ్ సెక్షన్ కంటైన్స్ ఓన్లీ 1 టైటిల్ విచ్ డిస్ప్లేడ్ at the top of the browser window. The title tag is used to specify the document title. టైటిల్ ట్యాగ్ హెడ్లోనే టైటిల్ ఇస్తాము, టైటిల్లో మనము టైటిల్ డిస్ప్లే చేస్తుంది అనమాట. డాక్యుమెంట్ టైటిల్ మెటా ఎక్సెట్రా. నెక్స్ట్ మా బాడీ సెక్షన్. ద బాడీ సెక్షన్ ఈజ్ యూజ్ టు డిస్ప్లే ద యాక్చువల్ ఇన్ఫర్మేషన్. బాడీ సెక్షన్ వచ్చేసి యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఇంట్రడ్యూస్ చేస్తుంది. అది వచ్చేసి టెక్స్ట్ ఆర్ ఇమేజ్ ఆన్ ద బ్రౌజర్. ఇట్ రెఫరెన్స్ బై స్టార్టింగ్ బాడీ అండ్ క్లోజింగ్ బాడీ. బాడీ సెక్షన్ వచ్చేసి, ఈ సెక్షన్ వచ్చేసి మా యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అంతా బాడీలోనే ఉంటుంది, ఆ టెక్స్ట్ కానీ ఇమేజ్ కానీ ఏదన్నా కానీ, అండ్ ద బ్రౌజర్లో కనిపించేదంతా. ఇట్ రెఫరెన్స్ బై ద స్టార్టింగ్ బాడీ అండ్ ఎండింగ్/బాడీ అనమాట. ఇట్ కంటైన్స్ ద ఆల్ ద కంటెంట్ ఆఫ్ HTML డాక్యుమెంట్ లైక్ హెడ్డింగ్, పారాగ్రాఫ్స్, ఇమేజెస్, హైపర్ లింక్స్, టేబుల్స్. మొత్తం ఏమి రాయాలనుకున్నా మనం అంతా ఇందులోనే రాస్తాం. అది వచ్చేసి ఇక్కడ చూడండి, HTML/HTML హెడ్ ఫస్ట్ HTML ప్రోగ్రామ్ అని రాశాను, బాడీ పారాగ్రాఫ్ రాశాను, వెల్కమ్ టు ద వెబ్ పేజ్ అని. ఓకేనా. ఇక్కడ చూడండి మా, ఇక్కడ చూడండి, స్ట్రక్చర్ ఆఫ్ HTML మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఫస్టే ఇది చెప్పాను. ఓకే, ఒక్క నిమిషమ్మా. స్ట్రక్చర్ ఆఫ్ HTML ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఏమా పాపా, ఈ స్ట్రక్చర్ అర్థమైంది కదా? అర్థమైంది మేడం. ఇప్పుడు ఓకే, ఇప్పుడు చూడమ్మా, హెడ్ మనము టైటిల్ ఎందులో ఇస్తాము చెప్పండి? టైటిల్ ఏ ట్యాగ్ మధ్యలో ఇస్తాము? రమీజా పలకాలమ్మా. పోనీ సుమా, శ్వేత, సుమా, హెడ్ టైటిల్ ట్యాగ్ ఏ ట్యాగ్ మధ్యలో ఇస్తాం? మేడం టైటిల్ ట్యాగా? టైటిల్ ట్యాగ్ ఎక్కడ ఇస్తాం? హెడ్/హెడ్ మధ్యలో. హెడ్లోనే మనం టైటిల్ ట్యాగ్ ఇస్తామని చెప్పాలి. టైటిల్ ట్యాగ్ ఎక్కడ స్పెసిఫై చేస్తామంటే. ఓకేనా. నెక్స్ట్ యాక్చువల్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవ్వాలంటే ఎక్కడ అవుతుంది? యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడ మనకి ఇది అవుతుంది చెప్పండి? శ్వేత, స్నేహ, బాడీలో కరెక్ట్. యాక్చువల్ ఇన్ఫర్మేషన్
బాడీ సెక్షన్లో, టైటిల్ వచ్చేసి హెడ్ సెక్షన్లో అలా చెప్పాలా. నెక్స్ట్ మనకి మెయిన్ 2 కంటెంట్స్ ఉన్నాయి, 2 సెక్షన్స్ ఉన్నాయి. ఏంటివి 2 సెక్షన్స్? హెడ్ బాడీ. హెడ్ సెక్షన్, బాడీ సెక్షన్. హెడ్ సెక్షన్ అండ్ బాడీ సెక్షన్. మెయిన్ మా స్ట్రక్చర్ అంటేనే స్టార్ట్ అయ్యేది హెచ్టిఎంఎల్తో, ఎండ్ అయ్యేది హెచ్టిఎంఎల్తో. ఓకే కదా, ఇది అర్థమైంది మీకు. టైటిల్ ఎక్కడ రాస్తాం? హెడ్ మధ్యలో రాస్తాం, ఇది అర్థమైంది. ఓకే, మెయిన్ కంటెంట్ ఎక్కడ డిస్ప్లే అవుతుందంటే బాడీ మధ్యలో. ఓకే, అర్థమైంది కదమ్మా. హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో 2 సెక్షన్స్ ఉంటాయి. అవి ఏంటివంటే హెడ్ సెక్షన్, బాడీ సెక్షన్. ఓకేనా, అర్థమైందమ్మా? ఏమైనా డౌట్లు ఉన్నాయా ఇందులో? ఏమా మెయిన్ కాన్సెప్ట్ వచ్చి ఏం లేదమ్మా, టైటిల్ ఎక్కడ డిస్ప్లే చేస్తాము, మెయిన్ యాక్చువల్గా డిస్ప్లే పార్ట్ ఎక్కడ డిస్ప్లే చేస్తాము. తర్వాత హెడ్ సెక్షన్, ఇందులో 2 సెక్షన్స్ ఉంటాయి, హెడ్ సెక్షన్, బాడీ సెక్షన్. ఇక్కడ స్ట్రక్చర్ HTML/HTMLతో స్టార్ట్ అవుతుంది. ఇంక ఈ మధ్యలో అంతా మనం బాడీ మధ్యలో అంతా హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్, ఇమేజెస్, హైపర్ లింక్స్ ఇవన్నీ పెట్టుకుంటాం. అర్థమైందమ్మా? ఏం డౌట్స్ లేవు ఇందులో? పలకండి. ఓకే, ఇక్కడ చూడండి అమ్మా. సో మనకి హెచ్టిఎంఎల్ అంటే మీకు ఆల్రెడీ ఉంది కాబట్టి కొంచెం వ్యూ అర్థమైంటుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి దీని థిరిటికల్గా వాట్ ఈజ్ హెచ్టిఎంఎల్, రైట్ అబౌట్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజ్ ఆఫ్ హెచ్టిఎంఎల్. మనం ఇక్కడ హెచ్టిఎంఎల్ నేర్చుకుంటున్నాం కదా, ఏమి అడ్వాంటేజెస్, ఏమి డిసడ్వాంటేజెస్ హెచ్టిఎంఎల్లో అనేది ఫస్ట్ ఇక్కడ చూడండి. హెచ్టిఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. హెచ్టిఎంఎల్ స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. హెచ్టిఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని. హెచ్టిఎంఎల్ ఈజ్ యూజ్ టు క్రియేట్ వెబ్ పేజెస్, టెక్స్ట్, ఇమేజెస్ ఆర్ మల్టీమీడియా కంటెంట్ యూజింగ్ ప్రీ డిఫైన్ ట్యాగ్స్ యూజ్ హెచ్టిఎంఎల్. ఇక్కడ హెచ్టిఎంఎల్ మనకు ప్రీ డిఫైన్ ట్యాగ్స్ అంటే మనమే ఓన్గా ట్యాగ్స్ రాయి. మనం ఆల్రెడీ హెచ్టిఎంఎల్ నేర్చుకున్నాం అంటే మనము ఓన్గా రాయొచ్చు. ప్రీ డిఫైన్ ట్యాగ్స్ ఇక్కడ యూజ్ చేస్తామంట. విత్ ఇన్ ద ఎక్స్టెన్షన్ మనం హెచ్టిఎంఎల్ ఫైల్ చేసినప్పుడు ఏం ఎక్స్టెన్షన్ ఇవ్వాలి అంటే .html కానీ లేదా .html కానీ ఇవ్వాలి. ఇక్కడ చూడమ్మా, హెచ్టిఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఎందుకు అంటే టు క్రియేట్ వెబ్ పేజ్. మెయిన్ యూజ్ ఏంటి అంటే టు క్రియేట్ వెబ్ పేజెస్ అనమాట. అందులో టెక్స్ట్, ఇమేజెస్, మల్టీమీడియా ఇవన్నీ కనపడడానికి అనమాట. నెక్స్ట్ విత్ ద ఎక్స్టెన్షన్ .html ఆర్ HTM. ఓకేనా, దీనికి మనం మామూలుగా ఏం సేవ్ చేస్తామంటే .html కానీ .html కానీ సేవ్ చేస్తాం. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ హెచ్టిఎంఎల్. ఏం అడ్వాంటేజెస్ అంటే ఇట్ ఈస్ వైడ్లీ యూజ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఎక్కువగా యూజ్ చేసేది ఏది అంటే హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్ అనమాట. ఎవ్రీ బ్రౌజర్ సపోర్ట్స్ హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్. ఏ బ్రౌజర్ అన్నా కానీ, అంటే మొజిల్లా కానీ, ఫైర్ ఫాక్స్ కానీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ, ఏదన్నా కానీ సపోర్ట్స్ హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్ అనమాట. ఇట్ ఈజ్ ఈజీ టు లెర్న్ అండ్ యూజ్. మనకి ఈజీగా ఉంటుంది, యూజ్ చేయడం కూడా ఈజీ. ఇట్ ఈస్ ఫ్రీలీ అవైలబుల్, నో నీడ్ టు పర్చేజ్ ఎక్స్ట్రా సాఫ్ట్వేర్. మనమే ఎక్స్ట్రా సాఫ్ట్వేర్ చేయాలా, అదంతా కూడా ఏం అవసరం లేదనమాట. ఇట్ ఈస్ కేస్ సెన్సిటివ్ అనమాట. అంటే అప్పరా లోయరా ఏంటో రాస్తాం. అప్పర్ అయితే అప్పర్లోనే ఉండాలి, లోయర్ అయితే లోయర్లోనే ఉండాలి. నెక్స్ట్ ఇట్ కెన్ బి ఈజీలీ ఎడిటెడ్. ఇక్కడ నో కోడెడ్ రిక్వైర్డ్. ఇక్కడ మనకి కోడింగ్ ఏం పెద్ద రావాల్సిన అవసరం లేదు, ఏదైనా ఉంటే చేంజ్ చేసుకోవచ్చు అని. మరి డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే డైనమిక్ వెబ్ పేజ్ కెనాట్ బి క్రియేటెడ్ బై హెచ్టిఎంఎల్. డైనమిక్ వెబ్ పేజ్ అంటే ఇంకొంచెం ఎక్స్ట్రా అవి ప్రోగ్రామింగ్ ఎక్స్ట్రా ఉండేవి అవి హెచ్టిఎంఎల్లో చేయలేము. సెక్యూరిటీ ఫీచర్స్ ఆర్ నాట్ గుడ్ ఇన్ హెచ్టిఎంఎల్. సెక్యూరిటీ హెచ్టిఎంఎల్లో లేదు. ఇట్ ప్రొడ్యూసెస్ సమ్ కాంప్లెక్సిటీ అండ్ కోడింగ్ లార్జ్ ప్రోగ్రామ్. కొంచెం కష్టం అనిపిస్తుంది అన్నమాట, పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ రాయాలి అనిపిస్తే. మోస్ట్ ఆఫ్ ది బ్రౌజర్స్ మే నాట్ సపోర్ట్ ఆల్ ట్యాగ్స్. కొన్ని ట్యాగ్స్, అన్ని ట్యాగ్స్ సపోర్ట్ చేయవన్నమాట. ఇట్ డస్ నాట్ పాస్ ఇన్ఫర్మేషన్ త్రూ వెబ్ పేజెస్. వెబ్ పేజెస్కి ఇన్ఫర్మేషన్ కొన్ని పని చేయమన్నమాట. ఇప్పుడు మనము ఇంతకుముందు అంటే హెచ్టిఎంఎల్ చెప్తాను ల్యాబ్లో. ఇప్పుడు మనం డీకోడింగ్ అని సెల్ యాప్లు కొన్ని పని చేస్తాయి, కొన్ని పని చేయవన్నమాట. చూడండి క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ హెచ్టిఎంఎల్, రైట్ అబౌట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ హెచ్టిఎంఎల్. హెచ్టిఎంఎల్ అంటే ఏంటంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇది ఎందుకు యూస్ చేస్తారంటే టు క్రియేట్ వెబ్ పేజెస్. తర్వాత వెబ్ పేజెస్ హెచ్టిఎంఎల్, టెక్స్ట్, ఇమేజ్, మల్టీమీడియా అదంతా ప్రీ డిఫైన్ ట్యాగ్స్ సేవ్ చేయడానికి హెచ్టిఎంఎల్ ఫైల్ విత్ ద ఎక్స్టెన్షన్ వచ్చి .html అని .htm అని చేస్తాం. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ హెచ్టిఎంఎల్. ఏం అడ్వాంటేజ్ అంటే ఇట్ ఈస్ వైడ్లీ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఎక్కువగా హెచ్టిఎంఎల్ యూస్ చేస్తారు, ఏ బ్రౌజర్ అయినా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఎవ్రీ బ్రౌజర్ సపోర్ట్ హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ ఈజీ టు లెర్న్ అండ్ యూజ్. ఇట్ ఈస్ ఫ్రీలీ అవైలబుల్. ఎవరికైనా ఫ్రీగా అవైలబుల్ అవుతుంది. నో నీడ్ టు పర్చేస్ ఎక్స్ట్రా సాఫ్ట్వేర్. ఏం మళ్ళీ కంప్యూటర్కి ఎక్స్ట్రా. ఇట్ ఈస్ కేస్ ఇన్సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే క్యాపిటల్ ఆ స్మాలా, ఇక్కడ ఎట్లా ఇచ్చినా కూడా పనిచేస్తుందని. కేస్ ఇన్సెన్సిటివ్
సారీ మా కేస్ ఇన్సెన్సిటివ్ అనమాట. కేస్ సెన్సిటివ్ అంటే స్మాల్ ఇస్ స్మాల్, క్యాపిటల్ ఇస్ క్యాపిటల్ అనమాట. ఇక్కడ కేస్ ఇన్సెన్సిటివ్, క్యాపిటల్ స్మాల్ రెండు కలిపి ఉంటుంది అనమాట. ఇట్ కెన్ బి ఈజీలీ ఎడిటెడ్, నో కోడింగ్ రిక్వైర్డ్, ఏమి మనకి ఈజీగా కోడింగ్ చేయొచ్చు. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఆఫ్ హెచ్టిఎంఎల్ వచ్చేసి డైనమిక్ వెబ్ పేజెస్ కెనాట్ బి క్రియేటెడ్ బై హెచ్టిఎంఎల్. డైనమిక్ పేజెస్ అంటే ఇప్పుడు జావా స్క్రిప్ట్ అవన్నీ డైనమిక్ వెబ్ పేజెస్ క్రియేట్ చేస్తారనమాట. సెక్యూరిటీ ఫీచర్స్ ఆర్ నాట్ గుడ్ ఇన్ హెచ్టిఎంఎల్. ఈ సెక్యూరిటీ ఫీచర్స్ వచ్చేసి హెచ్టిఎంఎల్ ఏమి మంచిగా లేవన్నమాట. ఇట్ ప్రొడ్యూసెస్ సమ్ కాంప్లెక్సిటీ వెన్ కోడింగ్ లార్జ్ ప్రోగ్రామ్. ఇట్ ప్రొడ్యూసెస్ సమ్ కాంప్లెక్సిటీ వెన్ కోడింగ్ లార్జ్ మనం ఏదైనా పెద్ద ప్రోగ్రామ్స్ కావాలంటే కొంచెం కష్టం అనమాట. మోస్ట్ ఆఫ్ ది బ్రౌజర్స్ మే నాట్ సపోర్ట్ ఆల్ ట్యాగ్స్. మోస్ట్ ఆఫ్ ది బ్రౌజర్స్ మే నాట్ సపోర్ట్ ఆల్, అన్ని బ్రౌజర్స్ అన్ని ట్యాగ్స్ని సపోర్ట్ చేయవు. ఇట్ డస్ నాట్ పాస్ ఇన్ఫర్మేషన్ త్రూ వెబ్ పేజెస్. వెబ్ పేజెస్తో కూడా ఇవి పోవు. వెబ్ పేజెస్తో ఏదైనా ఇన్ఫర్మేషన్ వెబ్ పేజెస్ ద్వారా పాస్ అవ్వదు. ఓకేనా. ఇది మా హెచ్టిఎంఎల్ అంటే ఏంది, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజ్. హెచ్టిఎంఎల్ అంటే ఏంది మా చెప్పండి. హెచ్టిఎంఎల్ స్టాండ్స్ ఫర్ ఏమా? Hypertext markup language. ఓకే. నెక్స్ట్ మా హెచ్టిఎంఎల్ ఇక్కడ వచ్చి హెచ్టిఎంఎల్ అడ్వాంటేజెస్ చెప్పండి. ఎందుకు యూజ్ చేస్తారు అడ్వాంటేజెస్? హెచ్టిఎంఎల్ వల్ల యూజెస్ ఏం చెప్పండి. అడ్వాంటేజెస్ అన్నా యూజెస్ అన్నా ఏమా పలకండి. కొన్ని వెబ్ పేజెస్ క్రియేట్ చేయడానికి ఏం యూజ్ చేస్తారు? ఏ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు? Madam. హెచ్టిఎంఎల్. అడ్వాంటేజ్ ఆఫ్ హెచ్టిఎంఎల్ చెప్పండి. ఏమేమి అడ్వాంటేజెస్ పలకండి. మా ఇక్కడే ఉన్నాయి చూడండి అడ్వాంటేజెస్ చూడండి. శ్వేత easily edited, madam. ఈజీలీ ఎడిటెడ్. నెక్స్ట్ ఈజీ టు create web ఉన్నాయి చూడండి pages. చదవండి. టు క్రియేట్ వెబ్ పేజెస్. నెక్స్ట్ మనం ఈజీగా ఎడిట్ Easy. చేసుకోవచ్చు It's మనం. available freely, madam. No Ah. need to purchase extra software. ఓకే. అంటే ఈజీగా మనం నేర్చుకోవచ్చు, ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. నో నీడ్ టు పర్చేస్ అనమాట ఎక్స్ట్రా సాఫ్ట్వేర్. ఈజీ టు లెర్న్ అండ్ యూజ్. తర్వాత బ్రౌజర్స్, అన్ని బ్రౌజర్స్ హెచ్టిఎంఎల్ సపోర్ట్ చేస్తాయని. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఇట్ ఈస్ వైడ్లీ యూజ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఇక్కడ వచ్చేసి స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఎక్కువగా యూజ్ చేసేది ఇదే అనమాట. డిసడ్వాంటేజెస్కి వచ్చేసరికి డైనమిక్ వెబ్ పేజెస్ కెనాట్ క్రియేటెడ్ బై హెచ్టిఎంఎల్. డైనమిక్ వెబ్ పేజెస్ కెనాట్ బి క్రియేటెడ్ బై హెచ్టిఎంఎల్. హెచ్టిఎంఎల్తో డైనమిక్ వెబ్ పేజెస్ క్రియేట్ చేయలేము. నెక్స్ట్ మా సెక్యూరిటీ ఫీచర్స్, అంత సెక్యూరిటీ ఏమి ఉండదు హెచ్టిఎంఎల్లో. ఇట్ ప్రొడ్యూస్ సమ్ కాంప్లెక్సిటీ కోడింగ్ లార్జ్ ప్రోగ్రామ్. మోస్ట్ ఆఫ్ బ్రౌజర్స్ మే నాట్ సపోర్ట్ ఆల్ ట్యాగ్స్. అన్ని సపోర్ట్ చేయవు. ఇట్ డస్ నాట్ పాస్ ఇన్ఫర్మేషన్ తో వెబ్ పేజెస్. వెబ్ పేజెస్లో కూడా అంత ఇన్ఫర్మేషన్ పాస్ చేయమని. నెక్స్ట్ మా ఇక్కడ చూడండి, రైట్ అబౌట్ ట్యాగ్స్ ఇన్ హెచ్టిఎంఎల్. ఏమేమి ట్యాగ్స్ ఉన్నాయి, అసలు ట్యాగ్ అంటే ఏంది అనేది ఇక్కడ చూస్తాం చూడండి. హెచ్టిఎంఎల్ మార్కప్ లాంగ్వేజ్ ఆర్ యూజువలీ కాల్డ్ యాజ్ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్. హెచ్టిఎంఎల్నే మామూలుగా ఈ ట్యాగ్స్ని మామూలుగానే ట్యాగ్స్ అంటాం అన్నమాట. మార్కప్ ట్యాగ్స్ కాకుండా మామూలుగా ట్యాగ్స్ అంటాం అనమాట. ట్యాగ్స్ హెచ్టిఎంఎల్ ఆర్ ఎలిమెంట్స్ నేమ్ సరౌండెడ్ బై అన్ యాంగిల్ బ్రాకెట్స్. ఇక్కడ ట్యాగ్స్ ఎలా సరౌండెడ్ అయి ఉంటాయంటే యాంగిల్ బ్రాకెట్స్లో tag name / tag name అని చెప్పిన. HTML tags are used markup HTML element. HTML tags are used to markup HTML element. ఇక్కడ వచ్చేసి HTML వచ్చేసి మార్కప్ HTML ఎలిమెంట్ అనమాట. HTML tags are placed between angle brackets. అదో యాంగిల్ బ్రాకెట్స్ అని ఉంది. నెక్స్ట్ HTML tags always come in pairs. ఎప్పుడు కూడా పేర్గానే ఉండాలన్నమాట. ద ఫస్ట్ ట్యాగ్ ఈజ్ కాల్ స్టార్ట్ ట్యాగ్, దాన్ని ఓపెనింగ్ ట్యాగ్ అని. ఫస్ట్ ట్యాగ్ని స్టార్ట్ ట్యాగ్ అని లేదా ఓపెనింగ్ ట్యాగ్ అంటాం. సెకండ్ ట్యాగ్ని ఎండ్ ట్యాగ్ ఆర్ క్లోజ్ ట్యాగ్ అంటాం. ఓకేనమ్మా, అర్థమైందా? నెక్స్ట్ ద ఎండ్ ట్యాగ్ ఈజ్ రిటర్న్ లైక్ ద స్టార్ట్ ట్యాగ్ విత్ ఫార్వర్డ్ స్లాష్. సేమ్ అలాగే రాస్తాం, అయితే ఫార్వర్డ్ స్లాష్ పెడతాం బిఫోర్ ద ట్యాగ్ నేమ్. ద టెక్స్ట్ ఇన్ బిట్వీన్ ద స్టార్టింగ్ ట్యాగ్ అండ్ ఎండింగ్ ట్యాగ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎలిమెంట్ కంటెంట్. ఆ మధ్యలో స్టార్టింగ్ ట్యాగ్ ఎండింగ్ ట్యాగ్ మధ్యలో ఉండేదాన్ని ఏమంటారంటే ఎలిమెంట్ కంటెంట్ అంటాం. ఓకేనా. HTML tags ఆర్ ఫ్రీ డిఫైన్డ్ ట్యాగ్స్. అంటే ఆల్రెడీ డిఫైన్ చేసుకుంటే మనం కొత్తగా ఏం చేసేది కాదనమాట. అదే XML అయితే మనం కొత్తగా చేసుకోవచ్చు. HTML tags ఆర్ నాట్ కేస్ సెన్సిటివ్. ఇక్కడ ఏం కేస్ సెన్సిటివ్ ఏం కాదనమాట. స్లాష్ హెడ్ స్మాల్ హెడ్ రెండు కలిపి పెట్టచ్చు, ఆర్ ఈక్వల్ అనమాట. వైట్ స్పేసెస్, ట్యాబ్స్ ఆర్ న్యూ లైన్స్ ఆర్ ఇగ్నోర్డ్ బై బ్రౌజర్. అవన్నీ ఏం పట్టించుకోదనమాట. సమ్ క్యారెక్టర్స్ హ్యావ్ బీ రీప్లేస్డ్ ఇన్ ద టెక్స్ట్ ఎస్కేప్ సీక్వెన్స్. కొన్ని క్యారెక్టర్స్ మటుకు రీప్లేస్ అవుతాయి ఎస్కేప్ సీక్వెన్స్ బదులు. ఓకేనా.
ఇంకా చూడండి మా రైట్ అబౌట్ ట్యాగ్స్ గురి అంటే ఇక్కడ మామూలుగా HTML ట్యాగ్స్ అని అంటాము. దీన్నే దాన్నే ఎలిమెంట్ నేమ్స్ ట్యాగ్స్ ఆర్ ఎలిమెంట్ నేమ్కి యాంగిల్ బ్రాకెట్స్లో సరౌండ్ అయి ఉంటుంది అంతే. ట్యాగ్ నేమ్ స్లాష్ ట్యాగ్ నేమ్ నెక్స్ట్ HTML ట్యాగ్స్ ఆర్ యూజ్ టు మార్కప్ HTML ఎలిమెంట్. HTML ఎలిమెంట్ కోసము మార్కప్ ఇదేమో HTML ట్యాగ్స్ ఆర్ యూజ్డ్ టు మార్కప్ HTML ఎలిమెంట్. ఓకేనా HTML ట్యాగ్స్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ యాంగిల్ బ్రాకెట్స్ అండ్ స్లాష్ ఇన్ క్యారెక్టర్. నెక్స్ట్ HTML ట్యాగ్స్ ఆల్వేస్ కమ్ ఇన్ పేర్స్. HTML tag is called start or opening tag అంటారు. The second tag is called an end or closing tag అంటారు. The end tag is written like the start tag with forward slash before the tag name. ఇక్కడేమో ఎండ్ ట్యాగ్ స్టార్ట్ ట్యాగ్లో ఉంటుంది, అయితే ఫార్వర్డ్ స్లాష్ ఇవ్వాలన్నమాట. The text between starting tag and ending tag is called ఎలిమెంట్ కంటెంట్ అంటే స్టార్టింగ్ ట్యాగ్ ఎండింగ్ ట్యాగ్ మధ్యలో ఉండే కంటెంట్ ఏమంటామంటే ఎలిమెంట్ కంటెంట్ అంటారు. ఇక్కడ HTML ట్యాగ్స్ ఏ టైప్ ఆఫ్ ట్యాగ్స్ అంటే ప్రీ డిఫైన్డ్ ట్యాగ్స్ అనమాట. HTML ట్యాగ్స్ ఆర్ నాట్ కేసెన్స్ టు ఏం కాదు, స్లాష్ హెడ్, స్మాల్ హెడ్, క్యాపిటల్ హెడ్ అలా ఈక్వల్ అనమాట. వైట్ స్పేసెస్, న్యూ లైన్స్ అన్నీ అవన్నీ ఏం పడించుకోదు అనమాట బ్రౌజర్. ఇక్కడ వచ్చేసి సమ్ రీప్లేస్ ఇన్ టెక్స్ట్ ఎస్కేప్ సీక్వెన్స్. ఇక్కడ చూడండి HTML ట్యాగ్స్ మామూలుగా ఏమని పిలుస్తాం చెప్పండి? మార్కప్ ట్యాగ్స్ని ఏమని పిలుస్తాం చెప్పండి? మా సల్మా, రమీజా, శ్వేత, సుమా పలకండివే. ఇక్కడ మార్కప్ ట్యాగ్స్ మామూలు ట్యాగ్స్ అంటాం అంతే. అక్కడమా ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ ట్యాగ్ ఎండింగ్ ట్యాగ్ మధ్యలో ఉండేదాన్ని ఏమంటాం? ఏమా బిట్వీన్ ద స్టార్టింగ్ ట్యాగ్ అండ్ ఎండింగ్ ట్యాగ్ ఎలిమెంట్ కంటెంట్ అంటాం. ఓకే నెక్స్ట్ ఇక్కడ ట్యాగ్స్ ప్రీ డిఫైన్డా యూజర్ డిఫైన్డా? ప్రీ డిఫైన్ మేడం. ప్రీ డిఫైన్డ్ ఆల్రెడీ చేసేసి ఉంటారు కాబట్టి యూజర్ డిఫైన్డ్ అయితే కాదు. ఓకే నెక్స్ట్ మా ఇక్కడ వచ్చేసి ఇక్కడ పెయిర్ ట్యాగ్స్ సింగిల్ ట్యాగ్స్ యూజ్ చేస్తామా? ఏమా పలకండి. పెయిర్ ట్యాగ్స్ సింగిల్ ట్యాగ్సా? ఆల్మోస్ట్ అన్నీ పేర్ ట్యాగ్స్ చూస్తాం. బోల్డ్, స్లాష్, బోల్డ్, ఇటాలిక్, ఏదో పేరాగ్రాఫ్ 1 or 2 తప్ప. ఓకేనా సో అన్నీ మనం పేర్ ట్యాగ్స్ కూడా యూజ్ చేస్తాం. ఇదంతా అర్థమైంది కదమ్మా ట్యాగ్స్ అబౌట్ HTML. ఓకేనా ఏం డౌట్ లేదు కదా? ఏమా పలకండి. ఓకే నెక్స్ట్ మా అట్రిబ్యూట్ రైట్ అబౌట్ అట్రిబ్యూట్స్ ఇన్ HTML. అట్రిబ్యూట్స్ గురించి రాయాలి అంటే అట్రిబ్యూట్స్ ఆర్ యూజ్డ్ టు ప్రొవైడ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ HTML ఎలిమెంట్స్. అట్రిబ్యూట్స్ వచ్చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ని ఇస్తాయన్నమాట. ఇవి వచ్చేసి అట్రిబ్యూట్స్ మస్ట్ స్టార్టింగ్ ట్యాగ్లోనే అట్రిబ్యూట్ నేమ్ ఇస్తాం. ద అట్రిబ్యూట్స్ ఆల్వేస్ స్పెసిఫైజ్ యాజ్ అట్రిబ్యూట్ అండర్స్కోర్ నేమ్, అట్రిబ్యూట్ అండర్స్కోర్ వాల్యూ ఇలా ఇస్తాం అన్నమాట. ద అట్రిబ్యూట్ వాల్యూ కెన్ బి ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ ఏ సింగిల్ కోట్ ఆర్ డబుల్ కోట్స్. అట్రిబ్యూట్స్ వాల్యూ వచ్చేసి సింగిల్ కోట్స్లో కానీ డబుల్ కోట్స్లో కానీ ఇస్తాం. ఎవ్రీ HTML ట్యాగ్ కంటైన్ అట్రిబ్యూట్. ఏ HTML అయినా సరే అట్రిబ్యూట్ని కలిగి ఉంటుంది అనమాట. చూడమ్మా అట్రిబ్యూట్ వచ్చేసి ఎట్లా యూస్ చేస్తామంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే HTML ఎలిమెంట్స్ యూస్ చేస్తాం అనమాట. ద అట్రిబ్యూట్స్ మస్ట్ బీ స్పెసిఫైడ్ ఇన్ ఏ స్టార్టింగ్ ట్యాగ్లోనే చేస్తామన్నమాట. ద అట్రిబ్యూట్ ఆల్వేస్ స్పెసిఫైజ్ అట్రిబ్యూట్ నేమ్, అట్రిబ్యూట్ వాల్యూ అనమాట. ద అట్రిబ్యూట్ వాల్యూ ఎన్క్లోజ్ ఇన్ సింగిల్ కోట్ కానీ డబుల్ కోట్స్ కానీ. అట్రిబ్యూట్ వాల్యూ ఎప్పుడు కానీ సింగిల్ కోట్స్ కానీ డబుల్ కోట్స్ కానీ. ఎవ్రీ HTML ట్యాగ్ కంటే అట్రిబ్యూట్ ఏ HTML ట్యాగ్ అయినా అట్రిబ్యూట్ ఉంటుంది. సింగిల్ కోట్లోనే డబుల్ కోట్స్లో అయినా క్లోజ్ అయి ఉంటుంది. ఓకే ద అట్రిబ్యూట్ ఆల్ స్పెసిఫై అట్రిబ్యూట్ అండర్స్కోర్ నేమ్, అట్రిబ్యూట్ అండర్స్కోర్ వాల్యూ అనమాట. నెక్స్ట్ మా రైట్ అబౌట్ స్ట్రక్చర్ ఆఫ్ HTML. సో ఇవి నేను చెప్పినాను. ఇది ఇంతవరకు ఏం డౌట్ లేదు కదమ్మా? ఎస్ మేడం. ఏమా ఇప్పుడు చూడమ్మా డాక్యుమెంట్ హెడ్ గురించి చెప్తాను ఇప్పుడు. ఓకేనా ఇంకా క్లియర్గా. ఓకేనా ఇక్కడ చూడమ్మా రైట్ అబౌట్ డాక్యుమెంట్ హెడ్. ఇక్కడ చూడమ్మా ద హెడ్ ఆఫ్ ద డాక్యుమెంట్ కంటైన్స్ ద కంట్రోల్ ఇన్ఫర్మేషన్ టు బి యూజ్డ్ బై ద బ్రౌజర్. ఓకేనా ద హెడ్ ట్యాగ్ ఈజ్ ఎ కంటైనర్ ఫర్ ఆల్ హెడ్ ఎలిమెంట్స్. మెయిన్ ఇక్కడ మెయిన్ అనమాట హెడ్ ఎలిమెంట్ అనేది. ఇక్కడ ద హెడ్ ఆఫ్ ద డాక్యుమెంట్ కంటైన్స్ కంట్రోల్ ఇన్ఫర్మేషన్ టు బి యూజ్డ్ బై ద బ్రౌజర్ మొత్తం కంట్రోలింగ్ అంతా హెడ్ సెక్షన్లోనే ఉంటుంది అనమాట. ద హెడ్ ట్యాగ్ ఈజ్ ఎ కంటైనర్ ఫర్ ఆల్ హెడ్ ఎలిమెంట్స్. ఏమైనా హెడ్ ఎలిమెంట్ చేయాలంటే హెడ్ ట్యాగ్లోనే ఉంటుంది. ద హెడ్ ట్యాగ్ కంటైన్స్ టైటిల్ ఫర్ ఏ డాక్యుమెంట్ అండ్ ఆల్సో కంటైన్స్ స్క్రిప్ట్స్, స్టైల్స్, మెథడ్ ఇన్ఫర్మేషన్ అనమాట. చూడండి టైటిల్ ఇట్ ఈజ్ యూజ్ టు స్పెసిఫై టైటిల్ ఆఫ్ డాక్యుమెంట్. మనకు తెలుసు టైటిల్ ట్యాగ్ ఎందుకు చూసామంటే టైటిల్ ఆఫ్ ద డాక్యుమెంట్ అనమాట. సింటాక్స్ టైటిల్, స్లాష్ టైటిల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ టైటిల్, స్లాష్ టైటిల్ అని ఇచ్చినాం. చూడండి ఇక్కడ
స్టైల్ ఇట్ ఈస్ యూజ్ టు స్పెసిఫై ద స్టైల్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎ డాక్యుమెంట్. దీనికి ఒక స్టైల్ ఇన్ఫర్మేషన్ అనమాట. సింటాక్స్ స్టైల్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ స్లాష్ సిఎస్ఎస్. ఇదంతా మనకి సిఎస్ఎస్లో వస్తుంది అనమాట. ఇది ఆ స్టైల్ ఎలా యూస్ చేస్తాము అని. పీ పేరాగ్రాఫ్ కలర్ ఈక్వల్స్ టు రెడ్ అనమాట. మీకు సిఎస్ఎస్లో ఇది అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ స్క్రిప్ట్ ఇట్ ఈస్ యూజ్ టు స్పెసిఫై ద క్లయింట్ సైడ్ స్క్రిప్ట్ లైక్ జావా స్క్రిప్ట్. ఇక్కడ స్క్రిప్ట్ అనేది వర్డ్ యూస్ చేసినామంటే జావా స్క్రిప్ట్లో యూస్ చేస్తాము అనమాట. సో స్క్రిప్ట్ స్లాష్ స్క్రిప్ట్ ఓకేనా. ఇది మన జావా స్క్రిప్ట్లో వస్తుంది మీకు. స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఈక్వల్స్ టు జావా స్క్రిప్ట్, టైప్ ఈక్వల్స్ టెక్స్ట్ జావా స్క్రిప్ట్, ఎస్ఆర్సి ఈక్వల్స్ టు యూఆర్ఎల్ స్లాష్ స్క్రిప్ట్, స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఈక్వల్స్ టు జావా స్క్రిప్ట్, టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ జావా స్క్రిప్ట్, డాక్యుమెంట్ డాట్ రైట్ ఎల్ఎన్ హలో అని ఓకేనా. మెటా ఇట్ ఈస్ యూజ్ టు ప్రొవైడ్ మెటా డేటా అబౌట్ అన్ HTML డాక్యుమెంట్ లైక్ పేజ్ ఎక్స్పైరీ, కీవర్డ్స్, పేజ్ డిస్క్రిప్షన్. ఇక్కడ చూడండి మెటా నేమ్ వచ్చి స్ట్రింగ్, కంటెంట్ స్ట్రింగ్, మెటా నేమ్ కీవర్డ్, కంటెంట్ HTML, CSS, జావా స్క్రిప్ట్, XMLలో ఇదంతా ఎక్స్ట్రా వాడతారనమాట. లింక్ కూడా అంతే. ఇట్ ఈస్ యూ టు అలో ద అదర్ డాక్యుమెంట్స్ టు బి లింక్డ్ ఆర్ ఇంక్లూడ్ ఫ్రెండ్ లింక్ REL టైప్ HRE URL ఇవన్నీ మీకు నెక్స్ట్ చాప్టర్స్లో క్లియర్గా బట్ ఎక్కడెక్కడ ఏమేమి డాక్యుమెంట్ హెడ్ అనేది వస్తుంది అనమాట. నా ఇక్కడ చూడండి డాక్యుమెంట్ బాడీ గురించి చూస్తాము. ఇక్కడ చూడండి ఈ బాడీ గురించి అయితే మీకు క్లియర్గా ఏదన్నా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఎక్స్ప్లెయిన్ అబౌట్ బేసిక్ ట్యాగ్స్ ఇన్ HTML. ఇక్కడ చూడండి డాక్యుమెంట్ బాడీ కదా ఓకే. ఇక్కడ డాక్యుమెంట్ బాడీ చూడండి. ద బాడీ సెక్షన్ ఈజ్ యూజ్ టు డిస్ప్లే ద యాక్చువల్ ఇన్ఫర్మేషన్. తెలుసు కదా మనం ఏం వెబ్ పేజ్లో చూడాలన్నా కూడా యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇందులోనే డిస్ప్లే అయిపోతుంది అనమాట. టెక్స్ట్ ఆర్ ఇమేజ్ ఆన్ ద బ్రౌజర్ ఇట్ ఈస్ రిప్రజెంట్ బై స్టార్టింగ్ బాడీ అండ్ క్లోజింగ్ బాడీ. తెలుసు కదా మన బాడీ స్లాష్ బాడీ. ఇట్ కంటైన్స్ ఆల్ కంటెంట్ అండ్ HTML డాక్యుమెంట్ లైక్ హెడ్డింగ్, పారాగ్రాఫ్, ఇమేజ్, హైపర్ లింక్స్, టేబుల్స్. ఎగ్జాంపుల్ H1 to H6, PA, ఇమేజ్ ఇవన్నీ. బ్లాక్స్ అంటే ఇన్ HTML డాక్యుమెంట్స్ ఆర్ ప్రీ డిఫైన్డ్ బ్లాక్స్. టెక్స్ట్ as each block is formed independently. A block has meaning outside particular document. The main two documents are paragraph, heading. మెయిన్ మనకు ఇందులో పేరాగ్రాఫ్, హెడ్డింగ్ మెయిన్ ఇదే అనమాట. బ్లాక్స్ అనమాట. కామెంట్స్ తెలుసు కదా. ఇస్ ద HTML కామెంట్స్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్. ఇది వచ్చేసి యాక్సిలమేటరీ మార్క్ అండ్ క్లోజ్ అనమాట. మనం ఎక్స్క్లమేటరీ టూ హైఫన్స్ ఇచ్చేసి కామెంట్ రాయొచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి ఇది ఇక్కడ సింగిల్ లైన్ డాక్యుమెంట్ ఎట్లయితే డబుల్ లైన్ డాక్యుమెంట్ అయితే ఇట్లా రాస్తాం కామెంట్. ఇది బాడీ గురించి అనమాట. మనకు తెలిసి యాక్చువల్గా అన్ని మనం డిస్ప్లే చేస్తాం బాడీలో మన స్ట్రక్చర్లో వచ్చిందనమాట. ఎక్స్ప్లెయిన్ అబౌట్ బేసిక్ ట్యాగ్స్ ఇన్ HTML. బేసిక్ ట్యాగ్స్ ఏమేమి ఉన్నాయి HTMLలో మెయిన్ అన్నప్పుడు ఇవి మెయిన్. ఇక్కడ చూడండి పేరాగ్రాఫ్ ఆర్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఎలిమెంట్. పేరాగ్రాఫ్స్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అనమాట. P tag is used to define the paragraph. P అని ఇస్తే అది పేరాగ్రాఫ్ అని మనం అర్థం చేసుకోవాలి. The paragraphs are used by default to left side. పేరాగ్రాఫ్ మనకి ఎప్పుడు లెఫ్ట్ సైడే ఉంటుంది, రైట్ ఉండదు. మనం అలైన్ అన్నప్పుడే రైట్ ఆ సెంటర్ పోతుంది. చేంజ్ అలైన్మెంట్ బై యూజింగ్ అలైన్మెంట్ అట్రిబ్యూట్. అలైన్మెంట్తో యూజ్ చేయొచ్చు. P అలైన్ ఈక్వల్స్ టు లెఫ్ట్, సెంటర్, రైట్, జస్టిఫై ఇలా చూడండి. Where left text is aligned to the left margin, right text is aligned to the right margin, center text is centered, justify the text is justified to both margins ila. Next heading tag ikkada chudandi there are 6 level heading tags H1, H2, H3, H4, H5 and H6. ikkada 1 to 6 biggest heading H1 anamata inga smallest H6 vastayi manaku telusu kada H1 to H6 headings అని. అవి కూడా మనము లెఫ్ట్, రైట్, సెంటర్ ఇవన్నీ కూడా అలైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హారిజాంటల్ రూల్ HTML HR అంటే హారిజాంటల్ రూల్ అనమాట. ఇది సెపరేటర్గా మనకి పనికి వస్తుంది, అడ్డంగా వస్తుంది నీవుగా. అలైన్ లెఫ్ట్, సెంటర్, రైట్ అది కూడా అలైన్ ఎట్లా. నో షేడా అంటే ఏమన్నా ఇది వచ్చేసి సాలిడ్ కలర్ ఎలా లేకపోతే సాలిడ్ కలర్ లేకుండా అని. సైజ్ ఇంత పిక్సెల్ ఉండాలి ఇన్ని వినాలా అని. నెక్స్ట్ విడ్త్ ఎంత ఉండాలా అదేంటి అనమాట. ఒక చిన్న ప్రోగ్రామ్ చూడండి. ఇక్కడ HTML హెడ్ తెలుసు కదా. హెడ్లో మన టైటిల్ శాంపిల్ పేజ్ అని ఇచ్చినాము. బాడీలో H1 సెంటర్, H2 చూడండి హెడ్డింగ్ వైజ్ వచ్చి ఉంటుంది. నెక్స్ట్ పేరాగ్రాఫ్ అలైన్ సెంటర్లో అని మనం స్పెసిఫై చేస్తున్నాము. విడ్త్ హారిజాంటల్ అంటే ఇట్లా లైన్ వచ్చేసి విడ్త్ ఎలా ఉండాలి 50% అని ఇచ్చినాము. ఓకేనమ్మా, ఇది క్లియర్గా అర్థమైందా? హెడ్డింగ్ ట్యాగ్స్ ఎన్ని ట్యాగ్స్ ఉంటాయి పాప? స్నేహ H1 to H6 6 ట్యాగ్స్ ఉంటాయి అని. ఓకేనా? పేరాగ్రాఫ్ ఎలా అలైన్ చేసుకోవచ్చు మనము? లెఫ్ట్ రైట్
ఓకే అవి అన్నమాట. హారిజాంటల్ రూల్ కూడా మనం ఏమేమి అట్రిబ్యూట్స్ ఉన్నాయి చూడండి, చెప్పండి ఏమా. అలైన్, నో షేడ్, సైజు, విడ్త్. ఓకేనా, ఇదన్నమాట. మనకు ప్రోగ్రామ్ రాస్తున్నాం కాబట్టి అర్థమవుతుంది. ఏమైనా డౌట్ ఉందా ఇందులో? బేసిక్ ట్యాగ్స్లో ఏమా? నో మేడం. ఓకే. క్వశ్చన్ రైట్ అబౌట్ టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఇన్ హెచ్టిఎంఎల్. టెక్స్ట్ ఫార్మాటింగ్ చెప్తా చూడండి, ఇది కూడా మీకు ఈజీనే తెలుసు కదా. ఇన్ హెచ్టిఎంఎల్ టెక్స్ట్ క్యాన్ బి అలా altered in a number of ways. They generally use text formatting tags or HTML tag is used to display the text in boldface, B/bold, bold lo vastadi. Italic emphasis, the tag is used emphasis text tag and display in italic format I/I. Example, italics. Next, the tag is used to underline a text, U/U. తెలుసు కదా అండర్లైన్. ఇక్కడ చూడండి, the tag is used to display the text teletype, the typewriter fonts, TT/TT. Next, the tag is used to display the text as superscripted, that is text will be displayed above the normal text. Next, superscript A square ఉంది, superscript కదా 2 అనమాట. అట్లా పైకి రావాలి కాబట్టి సూపర్స్క్రిప్ట్. సబ్స్క్రిప్ట్ అయితే కింద H2O, అప్పుడు H2O అన్నప్పుడు కిందికి రాస్తుంది 2, అది అనమాట. బిగ్ అంటే పెద్దగా రావడం, స్మాల్ అంటే చిన్న లెటర్స్, సెంటర్ అంటే మిడిల్లో అలైన్ అవ్వడం అనమాట. ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూడండి మా. బోల్డ్ చూడండి, ఆ బోల్డ్లో వస్తుంది. బిఆర్ అంటే బ్రేక్ అని, స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్, బిగ్ అంటే పెద్దగా, ఈఎం అంటే ఎంఫసిస్ ట్యాగ్, ఇటాలిక్ ట్యాగ్, నెక్స్ట్ స్మాల్, సూపర్ స్క్రిప్ట్, సబ్ స్క్రిప్ట్, ఇవన్నీ అనమాట. మీకు ఆల్రెడీ తెలుసు కదా ఇవి. ఏం అర్థమైందా? మీరు ఏం రాయాలి? టెక్స్ట్ ఫార్మాట్ అంటే ఇవి రావాలా? బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్. వినిపిస్తుందా పాప? ఏమా? వినిపిస్తుంది మేడం. ఓకే. బిగ్, బిగ్, స్మాల్, ఇవన్నీ వస్తాయన్నమాట. ఓకేనా. రైట్ అబౌట్ ఫాంట్ ట్యాగ్. ఇక్కడ చూడండి, ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట మీకు ఫాంట్ ట్యాగ్ అనేది. ఇక్కడ చూడండి, రైట్ అబౌట్ ఫాంట్ ట్యాగ్ అన్నప్పుడు ఇన్ హెచ్టిఎంఎల్ ద బేస్ ఫాంట్ ట్యాగ్స్ ఆర్ యూజ్ టు స్పెసిఫై ద ఫాంట్ సైజ్. మెయిన్ ఫాంట్ సైజ్ కోసం ఇవి యూజ్ చేస్తామన్నమాట. బేస్ ఫాంట్ సైజ్ ఎంత ఇవ్వాలా, /base1, వేర్ ద సైజ్ వాల్యూ రేంజెస్ ఫ్రమ్ 1 to 7 అనమాట. ఫాంట్ సైజ్ +n -n అనమాట. ఇక్కడ చూడండి, HTML/HTML బాడీ బేస్ ఫాంట్ 3 అనమాట. ఫాంట్ సైజ్ 7. ఇంకా ఇంక్రీజ్ అవ్వాలంటే +3 +2, మనకి ఆ సైజ్ లెవెల్ తెలుస్తుంది అనమాట. ఓకేనా. ఇక్కడ చూడండి, ఫాంట్ సైజు, కలర్ 2 ఇవ్వచ్చు, లేదా మనం కలర్ని ఏమైనా ఇవ్వచ్చు, హ్యాష్ అని ఇచ్చి అలాగైనా ఇవ్వచ్చు అనమాట. ఓకేనా. ఇది అనమాట బేస్ ట్యాగ్. నెక్స్ట్ ఏమయ్యా డౌట్స్ ఉన్నాయా ఇందులో చెప్పినంత వరకు? ఏం పాప పలకండి. ఏమా? నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తా చూడండి మ్యామ్. స్ట్రక్చర్ ఆఫ్ HTML ఇప్పుడు వరకు చెప్పిన దాంట్లలో నేను ఇప్పుడు ఒక 5-6 క్వశ్చన్స్ చెప్పినాను కదా, అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను చూడండి మ్యామ్. ప్రీవియస్ ఇయర్స్లో కూడా వచ్చినాయి అవి. స్ట్రక్చర్ ఆఫ్ HTML తెలుసు కదా? ఏమా? అది ఇంపార్టెంట్, ఫస్ట్లోనే చెప్పినాను. డాక్యుమెంట్ అండ్ బాడీ హెడ్డింగ్ అవి చెప్పినాను. ఫార్మాటింగ్ ట్యాగ్స్, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఇప్పుడు చెప్పినా చూడండి, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ అవి. నెక్స్ట్ అర్థమైందమ్మా? అవి నేను హైపర్ లింక్ చెప్పలేదు, ఇంకా లిస్ట్, టేబుల్స్, ఇమేజెస్ చెప్పలేదు. ఓకేనా. ఇవి అనమాటమ్మా మనకి ఇంపార్టెంట్. నేను ఈరోజు చెప్పిన క్లాస్లో స్ట్రక్చర్ ఆఫ్ HTML మీరు ఒకసారి చదువుకొని మర్చిపోయింటారు. 2 months అయిపోయింది కదా మీకు, ఒకసారి రివిజన్ అనమాట. స్ట్రక్చర్ ఆఫ్ HTML నేర్చుకోండి, వెరీ ఇంపార్టెంట్. చూడండి 2019లో 18లో ఇంకా కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. బేస్ అనమాట అది. డాక్యుమెంట్ బాడీ అంటే, డాక్యుమెంట్ హెడ్డింగ్ అంటే మీకు తెలుసు కదా. నెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్, టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ అంటే బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, స్మాల్, బిగ్. ఓకేనా. నేను ఇంతవరకు చెప్పిన దానిలో సిలబస్లో అవి 3 ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ క్లాస్లో హైపర్ లింక్, లిస్ట్, ఇమేజెస్, టేబుల్స్ ఇవన్నీ కూడా చెప్తాను. ఓకేనా. ఇంతవరకు అర్థమైందమ్మా? మీరు చూసుకోండి. ఇది బేసిక్ అనమాట. HTML అంటే ఎందుకు మనం చదువుకునే HTML కదా, కాబట్టి అడ్వాంటేజ్ ఏమి, డిసడ్వాంటేజ్ ఏమి, ట్యాగ్స్ అంటే ఏమి, ఎలా ఉంటుంది దాని అది ఏందనమాట. స్ట్రక్చర్ ఆఫ్ HTML మీకు తెలుస్తుంది, వెరీ ఇంపార్టెంట్. హెడ్ సెక్షన్, బాడీ సెక్షన్ ఇవన్నీ నేర్చుకోవాలి మీరు. ఓకేనా. మీకు తెలుసు కదా. నెక్స్ట్ మ్యామ్ ఇది ఇప్పుడు ఈరోజు చెప్పింది ఏంటంటే ఇవి టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ అంటే ఏదో అనుకోవద్దు, మీరు అన్ని చదువుకునేటివే ఉంటాయి. బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్,
ఓకేనా? ఇంతవరకు ఈరోజు చెప్పినట్టు ఉన్నా. ఫాంట్ గురించి అడిగితే రాయండి, ఫాంట్ సైజు, ఫాంట్ కలర్ పెంచవచ్చు అని. నేను ఇంకా నెక్స్ట్ క్లాస్లో హైపర్ లింక్స్, ఇమేజెస్ ఇవన్నీ చెప్తాను. ఇప్పుడు ఇంతవరకు ఏం డౌట్ ఉందామా? నో డౌట్స్ మేడం. ఏమా మీరు ఒకసారి రన్నింగ్ నోట్స్ రాసుకోవడం కానీ ఏదైనా రాయండి. మేము చెప్పినప్పుడు స్ట్రక్చర్, ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ స్ట్రక్చర్ ఆఫ్ HTML, టెక్స్ట్ ఫార్మాట్ ట్యాగ్స్ నేర్చుకోండి. తర్వాత వచ్చేసి ఇదేమంటారు, టెక్స్ట్ ఫార్మాటింగ్, స్ట్రక్చర్, తర్వాత బాడీ ట్యాగ్ అంటే ఏది, హెడ్ ట్యాగ్ అంటే ఏది నేర్చుకోవాలా. ఓకేనమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంతవరకు చెప్పిన దాంట్లో? ఏం పాపా? No, రమీజా? madam. అందరు అటెండ్ కాండి మా. 13 మెంబర్స్ వచ్చినారు ఈరోజు. సయ్యద్ హసీనా, ముబీనా, షేక్ నూర్, ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలి అటెండెన్స్. షేక్ రహీన్, షేక్ తస్లీం, సారా, రుక్సానా, ఓకేనా? షేక్ అఫ్రీన్, స్నేహలత. ఏ రోజు ఆ రోజు రివిజన్ చేస్తాను కదా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రాసుకోండి. ఏమా వినిపిస్తుందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం పాపా? నో డౌట్స్ ఏమా? మేడం. ఎవరులేండి. నేను క్లస్టర్ క్లాస్ ఒక 5 minutes పెడతాను. నేను గ్రూప్లో మేడం అప్పుడు మీరు జాయిన్. వెబ్ టెక్నాలజీ మెటీరియల్ ఎలా పెట్టారో డెస్క్ టాప్ కూడా అట్టే పెట్టండి మేడం. సరే సరే సరేమ్మా. ఓకే.